సో ఆ బాధ ఎక్స్ప్రెస్ చేయడం కోసం కొంతమంది యూట్యూబర్స్ కి రిలేటెడ్ గా ఉంది కాబట్టి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అన్నమాట. అయితే ఏదో లవ్ ఫెయిల్యూర్ అయిపోయి ఉంటుంది, విపరీతమైన కామెంట్స్ రావడం స్టార్ట్ చేయండి. డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు ఆడతారు, డబ్బులు లేని వాడు ఆడతాడు, డబ్బుల కోసం ఆడతాడు. ఎలా ఉన్నారు అందరూ? సూపర్ కదా. నేను కూడా చాలా బాగున్నానండి. అంటే ఇలా పలకరించుకోవడానికి వరకు బాగానే ఉన్నాను, కానీ మనసులో కొంచెం బాధ ఉంది అనమాట. సో ఆ బాధ ఎక్స్ప్రెస్ చేయడం కోసమే నేను ఈరోజు అయితే వీడియో స్పెసిఫిక్ గా స్టార్ట్ చేశానండి. అంటే నేను ఈ వీడియో చేయడానికి ముందు నేను ఆలోచించుకుంటున్నాను, ఈ మాట్లాడాలా వద్దా, చెప్పాలా వద్దా, అసలు చెప్తే ఎలా రెస్పాండ్ అవుతారు అని. ఇప్పుడు కూడా సాటి సగటు స్త్రీగా మాత్రమే మాట్లాడుతున్నానండి. కాకపోతే నాకు బాధ్యత ఉంది, నేను కూడా సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి, లక్షల్లో కాకపోయినా నాకు అంటూ 10,000 మంది గుర్తింపు ఉంది కాబట్టి మాట్లాడడం నా బాధ్యత. నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ ఇది కొంతమంది యూట్యూబర్స్ కి రిలేటెడ్ గా ఉంది కాబట్టి సో నేను ముందుగా ఈ డిస్క్లైమర్ చెప్పడం జరిగింది. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, నా అభిప్రాయం చెప్తాను. సో మిగతా వాళ్ళతో నా సంబంధం లేదండి. సో ఆల్మోస్ట్ 1 year బ్యాక్ నేను ఈ బెట్టింగ్ యాప్స్ గురించి వినడం జరిగింది. ఓకే, బెట్టింగ్ అనేది అది క్రికెటా, రాజకీయమా, లేకపోతే యాప్స్ లో ఏమన్నా కొత్త రకం యాప్స్ వచ్చినాయా, గేమ్స్ వచ్చినాయా, అవన్నీ ఏదైనా సరే బెట్టింగ్ అనేది తప్పు, అది మనందరికీ తెలుసు. ఓకేనా? సో తప్పు అని చెప్పి చాలా 1 year బ్యాక్ నా అన్వేషణ గారు వీడియో అయితే నేను చూడడం జరిగింది. నేను ఆయన రెగ్యులర్ ఫాలోవర్ని కాదు, నేను రెగ్యులర్ గా ఆయన సబ్స్క్రైబర్ని కాదు. నేను ర్యాండమ్ గా చూస్తున్నప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి వేరే వ్యక్తితో, వేరే యూట్యూబర్ ని ఆయన డినై చేస్తూ అతను తప్పు అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో అలాగే 2-3 కూడా ఆయన కొన్ని యూట్యూబర్స్ పేర్లు చెప్పి ఇది తప్పు, ఇట్లా చేయొద్దు, దీనివల్ల నాశనం అయిపోతాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి అని చెప్పడం జరిగింది. ఇది కరెక్టే, ఎవరైనా సరే సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సో చేయాల్సిన పని ఇది. ఈ నా కొడుకులు చెప్పడం మీరు వినడం, నిజంగా సబ్స్క్రైబ్ చేసుకున్న పాపానికి ఎంత నష్టపోతున్నారో మీకు చెప్తాను. ఇప్పుడు రీసెంట్ గా మా తెలుగులో ఒక ట్రావెలింగ్ లో ఒక ఎదవ ఉన్నాడు, ఉప్మాగాడు అనేసి. ఆడు ఈ బెట్టింగ్ యాప్లు, షేరింగ్ యాప్లు అన్ని ప్రమోట్ చేశారు. ఎంత పతివ్రతగా మాట్లాడతారంటే, నా అన్వేషణ గారు చెప్పిన మాట బాగుంది. ఓకే, ఎవరైతే చేస్తున్నారో అలా చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇంతవరకు యాజ్ ఏ నేనైనా మీరైనా అంతవరకే అనుకుంటాం కదండి. ఎప్పుడైతే అది మన కొంపలోకి వస్తుందో, మన ఇంట్లోకి వస్తుందో, అప్పుడే మనకు ఆ బాధ తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో యువ సామ్రాట్ గారు అని ఒక ఆయన కూడా నేను రీల్స్ చూసాను. నాకు అతని గురించి పెద్దగా తెలియదు. కొన్ని టైమ్స్ లో జెన్యున్ గా చెప్పారు అనిపించింది, కొన్ని వేరే రాజకీయ విశ్లేషణలో నాకు అలా అనిపించింది. అతను ఈ మధ్య కాలంలో ఎక్కువ టీవీ ఛానల్స్ లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్, దాని వల్ల ప్రమోట్ చేస్తున్న వాళ్ళు, నష్టపోతున్న జనాల గురించి మాట్లాడడం జరిగింది. బెట్టింగ్ యాప్స్, ఎన్ని బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాడు అన్నది కనుక్కున్నాను. ఇంకోటి ఎన్ని కోట్లు దుబ్బాడో తెలుసుకున్నాను, ఎన్ని టెలిగ్రామ్ ఛానల్స్ చేశాడో దుక్కున్నాను, ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేశాడో కనుక్కున్నాను. ఇప్పుడు కూడా ఆయన ఎవరి మీద అయితే ఎలిగేషన్స్ చేశారో సో వాళ్ళు ఎంతవరకు అది చేస్తున్నారు అనేది నాకు తెలియదు, నిజంగా తెలియదు. ఆయన చెప్పిన దాని ప్రకారం అవునా నిజమా, ఒకవేళ అబద్ధం అయి ఉంటే ఆ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి క్లారిఫై చేయాలి ఎలిగేషన్ వచ్చినప్పుడు. సో లేదు మేము ఇలాంటి ఏం చెయ్యట్లేదు, తప్పుడు ఎలిగేషన్ అని వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఒక వీడియో క్లిప్ అయినా ఇస్తే వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది మా యూట్యూబర్ కరెక్ట్ గానే ఉన్నారు అని. అట్లీస్ట్ వాళ్ళ ఫాలోవర్స్ కైనా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. 2 days బ్యాక్ ఒక విషయం విన్నాను. సో మా ఫ్రెండ్ వాళ్ళ బాబు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అనమాట. నాకు అసలు మైండ్ షాక్ అయిపోయాను, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆమెతోటి. మా ఫ్రెండే, ఇది లేట్గా తెలిసింది నాకు, ఆల్రెడీ జరిగి ఒక 15 days పైన అయిపోయింది. నాకు లేట్గా నిన్న 2 days బ్యాక్ నాకు తెలిసింది. చాలా బాధ అనిపించిందండి ఆ వార్త వినగానే. నాకు అయితే చాలా అసలు గుండెలు బరువైపోయినాయి అనమాట. వయసుకు వచ్చిన పిల్లలు చేతికి అందొచ్చే టైంలో వాళ్ళు ఏదైనా చేసుకుని, ఏదైనా అనుకుని సంఘటనలు జరిగి వాళ్ళకి ఏదైనా అయితే ఆ తల్లిదండ్రుల పరిస్థితులు ఎలా ఉంటాయండి. ఇంక ప్రాణం అంతా వాళ్ళ మీద పెట్టుకుని ఇంకా రేపొద్దున్న ఇంకా మా ఇది అయిపోయింది, మా తరం అయిపోతుంది, మేము ఇంకా వాళ్ళని చూసుకుని బతకాలి అనుకుంటున్న టైంలో వాళ్ళు ఇలాంటి సూసైడ్ లాంటివి ఏమన్నా చేసుకుని వాళ్ళకి జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి? అది ఆ పిల్లలు ఆలోచించరు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ రాదు, వాళ్ళ ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. సో ఇంతకీ ఏం జరిగింది ఏంటి అని నెమ్మదిగా అడిగితే నేనైతే ఏదో లవ్ ఫెయిల్యూర్ అయిపోయి ఉంటుంది, అందుకనే చేసుకుని ఉంటాడు, ఎమోషనల్గా ఆ టైంలోనే వీళ్ళు బ్యాలెన్స్ ఉండరు కదా అనుకున్నాను నేనైతే.
సో అది కాదు విషయము. అది జరిగింది ఏంటి అని అంటే, అబ్బాయి హాస్టల్లో ఉంటాడు. సో ఆ అబ్బాయికి కావాల్సిన ఏవో మినిమంగా ఎవ్రీ మంత్ ఎంతో కొంత వీళ్ళు పంపిస్తూ ఉంటారు. సో ఆ అబ్బాయి ఫ్రెండ్స్, అది కుర్రోళ్ళు అంటే ఎట్లా ఉంటారు, ఇవాళ రేపు అందరికీ తెలిసిందే కదండి. సో వాళ్ళ ఫ్రెండ్స్ తో చేరి ఆ అబ్బాయి కూడా బెట్టింగ్ యాప్లు ఆడడం స్టార్ట్ చేశాడంట. అది చిన్న చిన్నగా అయిపోయి అది లక్షల్లో అయిపోయింది అనమాట. సో ఇంకా వాడికి ఏం చేయాలో తెలియలేదు. తల్లిదండ్రుల పరిస్థితి, వాళ్ళ ఆర్థిక స్థోమత, ఏదో ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలుగుతాము అంత వాడికి తెలుసు కదా. సో ఇంట్లో ఎలా చెప్పాలి, ఎలా ఫేస్ చేయాలో తెలియక వాడు డబ్బులు ఎవరెవరి దగ్గర అయితే ఇస్తానని చెప్పాడో, అప్పు చేశాడో, అవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ తట్టుకోలేక సో వాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఫేస్ చేయలేక, పేరెంట్స్ని ఫేస్ చేయలేక. పేరెంట్స్ చెప్తున్నాను, పేరెంట్స్ కి పిల్లల కంటే ఏదో ఎక్కువ కాదండి. అలా అని మనం పిల్లల్ని ప్రతి విషయంలోనూ సమర్థించలేము. ప్రతి ఒక్కరికి కూడా బ్రతకడం కష్టమైపోయి ఈజీగా మనీ రావాలని ఆలోచనలో, ఆ వెంపర్లాట్లో ఈ బెట్టింగ్ యాప్ల మీదకి పడుతున్నారండి. నేను ఈ మధ్యన ఒక వీడియో చూసాను, 10 లక్షలు పోగొట్టుకున్న జంట అని చెప్పేసి. నిమిషాల్లో అంటే ఒక పూట్లోనే 10 లక్షలు పోగొట్టేశారంట. సో అక్కడితో ఆగారు, ఆగి బయటకు వచ్చి చెప్తున్నారు. సో అది వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అండి. పాపం నష్టపోతే నష్టపోయారు, ఎలాగో సంపాదించుకుంటారు రేపొద్దున. కానీ బయటకు వచ్చి చెప్పడం వల్ల ఇంకొక 10 మందికి ఉపయోగపడుతుంది కదా. సో వన్స్ వీళ్ళు గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత అది వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. ఎంతలా అంటే, సో జూదం అండి, ఇంకా దీన్ని చెప్పడానికి ఏముంది, బెట్టింగ్ అని అంటే జూదం. ఇప్పుడు పోతే మళ్ళీ వస్తాయి కదా. వాడికి రూపాయి అప్పు పుట్టేదాకా ఆడుతూనే ఉంటాడు. అంటే ఏదో ఒక పాయింట్ లో రిటర్న్ వచ్చేస్తాయి, మొత్తానికి డబ్బులు వచ్చేస్తాయి అన్న ఆశ కొద్దీ అది ఆడుతూనే ఉంటారు. సో ఎక్కడెక్కడి నుంచి అయితే తనకు అవకాశం ఉందో, తన అత్యవసరానికి ఉపయోగపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, కుటుంబంలో వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరి దగ్గర నుంచి అప్పు తీసేసుకొని, అందరి దగ్గర నుంచి రూపాయి తీసేసుకొని దాంట్లో పెట్టేశాడు. రేపు పొద్దున్న ఇతను బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళందరికీ సమాధానం చెప్పగలుగుతాడు, ఏ విధంగా అన్ని లక్షలు సంపాదించి వాళ్ళందరికీ రిటర్న్ ఇవ్వగలుగుతాడు? అతనికి ఆ లైఫ్ సరిపోదండి. అతను చేసే ఉద్యోగంతో అతనికి ఆ లైఫ్ సరిపోదు. ఎలా అండి, ఇంకా అన్ని ఊహించుకుని అతని శక్తి సరిపోదని అర్థమైన తర్వాత వాళ్ళు సూసైడ్ కమిట్ అవుతుంటారు. ప్రాణాలు పోతున్నాయండి ఈ ఈజీ మనీ ట్రాప్ లో పడి, ఈ బెట్టింగ్ యాప్ల ట్రాప్ లో పడి. ఈ బెట్టింగ్ యాప్ల మీద ఎలిగేషన్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడదామండి. సో ఎవరు అయితే రెస్పాండ్ అవ్వలేదు. హర్ష సాయి అనే యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అతనికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందట. సో నేను కూడా విన్నానండి, నేను ఎప్పుడు పేజ్ అయితే చూడలేదు. ఈ స్టార్టింగ్ లో అతని వీడియోస్ చూసాను అనమాట. అప్పుడు అంత జనాలు ఇంత బిల్డప్ ఏమి ఉండేది కాదు. సింపుల్ గా అతనే వెళ్ళి వేరే వాళ్ళు ఎక్కడి నుంచో షూట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఈయన అంటే దాక్కుని షూట్ చేస్తూ ఉన్నట్టుగా చూపించేవాళ్ళు. ఈయన వెళ్ళి ఆ ఇంట్లో తలుపు కొట్టో లేకపోతే ఏదో రకంగా ఇవాళ ఎంక్వైరీకి వచ్చి రేపొద్దున్న మనీ ఇచ్చేటట్టు ఏదో అలాంటిది ఎప్పుడో చూసినట్టు గుర్తండి. నాకు అప్పుడే ఎందుకో అంటే నాకు అది కనెక్ట్ అవ్వలేకపోయాను. నాకు ఎందుకో అంత రియలిస్టిక్ గా అనిపించలేదు. ఏమోలే చేస్తున్నారేమోలే, ఎలాగో చేసుకుంటున్నారు, సో ఓకేలే, ఒకరికి హెల్ప్ చేస్తే బెటరే కదా అన్న ఉద్దేశంలో నాకు అంత నెగిటివ్ లేదు, అలా అంత పాజిటివ్ కూడా లేకుండే. ఒరిజినల్ వీడియోస్ కూడా నేను పెద్దగా ఫాలో అవ్వలేదు. నాకైతే అర్థమైంది ఆయన అయితే పబ్లిక్ స్టంట్ చేస్తున్నాడు, సో పబ్లిసిటీ చేసుకొని హెల్ప్ చేస్తున్నాడు, ఓకే. సో ఇది ఆయన అప్రోచ్, ఓకే, నో ప్రాబ్లమ్. అది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉండొచ్చు, ఏదైనా అప్రోచ్ చేసింది. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఏదో నాకు తోచినంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చేయగలిగే చిన్న చిన్న సహాయం ఏదో చేస్తూ ఉంటాను. పిల్లలకి ఫీజులు కట్టడమో, లేదా పుస్తకాలు ఇప్పించడమో, లేకపోతే ఎవరికైనా ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నెలవారీ ఖర్చులకు పంపించడమో, లేదా వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి రెంటలు కట్టడం, ఇలాంటి చిన్న చిన్నవి ఏవో నా స్థాయిలో నాకు తగ్గట్టుగా నేను చేయగలిగేవి చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు నేనైతే ఇచ్చేసాను వచ్చేసాను అయితే చెప్పలేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పెద్దగా వీడియోస్ అట్లాంటివి కూడా నేను చేసి పెట్టలేదు. కానీ పెట్టాలని అనిపించింది నిజంగా. ఎందుకనంటే ఎందుకు చేస్తే చెప్పాలా, అందరికి చూపించాలా అంటారేమో. నేను ఫస్ట్ లో అలాగే అనుకునేదాన్ని. అంటే మనం గుప్తదానం చేయాలి, లేదా మనం చేసే సహాయం వేరే వాళ్ళకి తెలియకూడదు అనేది మనకి ధర్మాల్లో ఉంది కాబట్టి, శాస్త్రాల్లో. సో అదే కరెక్ట్ అని చెప్పి నా అభిప్రాయం ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే, ఎవరైనా చేస్తున్నప్పుడు వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా, వాళ్ళు కూడా ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక టైంలో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకు వేసి చేసే అవకాశాలు ఉన్నాయి. పాజిటివిటీ కనిపించింది నాకు. కరెక్టే కదా, ఇలా చెయ్యొచ్చు, ఇన్స్పైర్ అవ్వచ్చు, ఏమో చెప్పలేం కదా. సో నేను కూడా ఒకరిని చూసి ఒక టైంలో ఇన్స్పైర్ అయ్యా. సో అలాగా నన్ను చూసి కూడా ఎవరైనా ఒకళ్ళు, కనీసం అట్లీస్ట్ ఒకళ్ళు ఇన్స్పైర్ అయినా వాళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలు కదా, అంతకు మించి ఏం కావాలి. కాబట్టి నేను ఈ మధ్య కాలంలో నేను ఏమైనా చేస్తే
ఇలా చేశాను, ఇలాగ జరిగింది అని చెప్పాలి అని అనుకున్నా. సో ఇన్ ఫ్యూచర్ ఏమన్నా ఉంటే నేను కూడా తప్పకుండా షేర్ చేసుకుంటాను. దానికి రీజన్ అయితే ఇది. నా వరకు నేను ఇలా ఆలోచిస్తున్నప్పుడు సో ఆ హర్ష సాయి అనే వ్యక్తి ఆయన అప్రోచ్ ఆయన డిఫరెంట్ గా చేస్తూ ఉండొచ్చు, అభ్యంతరం లేదు. మీ అందరికీ తెలుసు కదండి, నేను వాసక్క బ్లాగ్స్ అని యూకే నుంచి నేను బ్లాగ్స్ అయితే చేస్తున్నాను. సో దాంట్లో నేను ఎప్పుడో ఒక 4 months బ్యాక్ పెట్టిన ఒక వీడియో బాగా వైరల్ అయింది అనమాట. సో దాంట్లో ఏంటి అని అంటే యూకేలో వాటర్ పైప్ లైన్ సిస్టమ్ ఎట్లా ఉంది అని పెట్టడం జరిగింది. దానికి తోడు 1 minute రీల్ దాంట్లో కంక్లూజన్ గా నేను ఇండియాలో నేను ఫేస్ చేస్తుంది, ఇప్పటికీ కూడా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. సో నేను ఫేస్ చేసినటువంటి ఇష్యూని నేను దాంతో మాట్లాడడం జరిగింది. కానీ నేను ఎక్కడ కూడా ఈ కంట్రీని ఆ కంట్రీని కంపేర్ చేయలేదు, నేను ఎక్కడ కూడా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. నా ఇబ్బంది నేను చెప్పడం జరిగింది. అయితే ఆ వీడియో బాగానే వైరల్ అయింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 5 lakhs అబోనే వెళ్ళింది. ఈ మధ్యన చూడలేదండి, నేను అంతకు ముందు చూసాను. ఎందుకంటే విపరీతమైన కామెంట్స్ రావడం స్టార్ట్ చేయండి, నెగిటివ్ కామెంట్స్ అనమాట. కంప్లీట్లీ నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఆ రీల్ యొక్క రివ్యూ చేసుకున్నప్పుడు అనాలిసిస్ లో నాకు అర్థమైంది ఏంటంటే ఆ రీల్ వచ్చేసి ఆల్మోస్ట్ నేను చూసేటప్పటికి 25k లైక్స్ ఉన్నాయి, 200 కామెంట్స్ ఉన్నాయి. సో కామెంట్స్ అన్ని కూడా నెగిటివ్ కామెంట్స్. అంటే ఎవరికైతే నెగిటివ్ గా అనిపిస్తుందో విషయమో వాళ్ళు ఇమ్మీడియట్ గా కామెంట్ చేసి వెళ్తారు. సో నార్మల్ గా పోరు, వీళ్ళైతే రిపోర్ట్ కూడా కొట్టిపోతారు. సో ఎవరికైతే నచ్చుతుందో ఓకే కరెక్టే అనుకుంటారో వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోతారు. సో అదే సమస్య. సో ఎవరైనా వీడియో కొత్తగా చూస్తున్నప్పుడు, ఎలాంటి ఒపీనియన్ లేని వాళ్ళు ఆ వీడియో చూసినప్పుడు ఆ నెగిటివ్ కామెంట్స్ చూస్తే వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏమనిపించిందంటే 25,000 మందిలో అట్లీస్ట్ సగం మంది అయినా రెస్పాండ్ అయ్యి ఓకే కరెక్టే ఇంకా మారాలి లేదా మార్పు రావాలి అని చెప్పి ఉంటే చాలా బాగుండేది. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైతే మంచికి సపోర్ట్ చేస్తారో, చెడుని చూసి తప్పు అని చెప్తారో వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. హర్ష సాయి గారు మిలియన్స్ లో యూట్యూబ్ మీద రెవెన్యూ సంపాదించుకుంటున్నానని చెప్పారు. సో ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఏ మాత్రం బాధ్యత కలిగిన వ్యక్తిలా మాట్లాడలేదు. ఏ మాత్రం ఆలోచన లేకుండా నేను చేయకపోతే వేరే వాడు చేస్తాడు కాబట్టి నేనే చేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ మర్డర్ చేయడానికి ఎవరైనా సుపారీ ఇచ్చారనుకోండి, నేను తీసుకోకపోతే వేరే వాడు చేస్తాడు కాబట్టి ఆ మర్డర్ ఏదో నేనే చేస్తాను అన్నట్టుంది. ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే అవి వీళ్ళు చేసిన హత్యల కిందగా వస్తాయి. యాదవ్ అని ఎవరు ఆయన క్లిప్ అవుట్ చూసాను. ఆయన డైరెక్ట్ గానే నేను నా ఇష్టం వచ్చింది ప్రమోట్ చేసుకుంటాను అని క్లియర్ గా చెప్పేశారు. ఇవాళ హర్ష సాయి గారి వీడియోలో ఆయన ఏం చెప్తున్నారంటే డబ్బులే కావాలి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయాలంటే వందలు బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి మా దగ్గరికి. అందరికి మాకు మా ముందు లైన్ కట్టే సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు ఏ రోజు అయితే అలా తీసుకోలేదండి. మీరు వింటున్నారా? సంవత్సరానికి 100 కోట్లు 500 కోట్లు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే ఇస్తారట. సో అంత డబ్బులు ఎలా వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరిస్తారు? బెట్టింగ్ మీద వీళ్ళు బెట్టింగ్ ఆడరు. సో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తేనే వీళ్ళకి 500 కోట్లు ఇస్తామన్నారంటే ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి వస్తే 500 కోట్లు ప్రమోషన్ కి ఇస్తారు? తీసుకున్న ప్రతి రూపాయి ఒక సపోజ్ ఒక స్టోరీ పెట్టి అందులో ఎంతో కొంత మిగిలింది అనుకోండి, మేము అవి వేరే వాటికి దాస్తాం. ఒక గుడిని ఇప్పుడు మేము డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తాం, దాన్ని కూడా ఆపడానికి ట్రై చేస్తాం. ఆ గుడిని డెవలప్ చేయించడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న 100 గ్రామాల మీద దాని ప్రభావం పడుతుంది. చుట్టుపక్కల ఉన్న 100 గ్రామాల మీద దాన్ని కరెక్ట్ చెప్తున్నా చూసారా? బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఆ వచ్చిన డబ్బుల్ని ఇంకా యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం ఉపయోగిస్తారట. బెట్టింగ్ యాప్ ద్వారా జీవితాలు పోతున్నాయి, సంసారాలు కూలిపోతున్నాయి, జనాలు చచ్చిపోతున్నారు అంటే లేదండి మేము చేసి ఆ వచ్చిన డబ్బుతోటి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాము, ఇంకా అందరిని ఉద్ధరిస్తాము అని చెప్తున్నారు. ఒకవేళ తెలుగులో ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు తక్కువ చేసిన వాడు ఎవరైనా ఉన్నాడంటే హర్ష సాయి. ఒక ఫోన్ కాల్ అండి ఇప్పుడు సపోజ్ మనిషి. సో ఇప్పుడు హర్ష సాయి గారు ఫీల్ అవుతున్నట్టున్నారు, నేనే తక్కువ చేశాను అందరు నాకని బాగా చేస్తున్నారు అని ఫీల్ అవుతున్నారేమో అనిపించింది నాకైతే. 25 లక్షలు పెట్టి ఎవరు ఆడతారండి? ఎవరు ఆడతారు? డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు ఆడతారు. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్. 25 లక్షలు 50 లక్షలు పెట్టి ఎవరు ఆడతారండి? డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు. డబ్బులు ఉన్నవాడు ఏ రోజు ఆడడు, వాడి దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేని వాడు ఆడతాడు, డబ్బుల కోసం ఆడతాడు, ఈజీగా మనీ రావడం కోసం ఆడతాడు. అప్పు చేసి తల తాకట్టు పెట్టైనా తీసుకొచ్చి మరీ ఆడతాడు, డబ్బు కోసం ఆడతాడు. యోగంలో ఏదన్నా లక్ ఫేవర్ చేసి ఒక్కసారి లక్ ఫేవర్ చేస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి, దరిద్రం వదిలిపోద్ది అని ఆశ కొద్దీ లేనివాడు చేస్తాడండి. తల తాకట్టు పెట్టి అయినా సరే, పుస్తల తాడులు అమ్ముకుని అయినా, పిల్లలు ఫీజులు కట్టకుండా అయినా వాడు చేస్తాడు. డబ్బున్నవాడు ఎవరు చేస్తారండి? ఆ మాటలు చూసారా? సో ఇవి చూసిన తర్వాత నాకు ఇంకా బాధ ఎక్కువైపోయింది అనమాట. సో వీళ్ళు ప్రమోట్ చేస్తున్న తప్పు, వీళ్ళకి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇంతమంది ఇన్ని లక్షల మంది వీళ్ళకి ఫాలోవర్స్ ఉండగా వీళ్ళ తప్పుడు దారులను ప్రచారం చేయడం అనేది తప్పు. సో నేనైతే ఎంతో బాధతో అయితే ఈ వీడియో చేశానండి.
నిజంగా అండి, నాకు అసలు నిజంగానే మంచిగా లేదనమాట. నేను చాలా ఫీల్ అవుతున్నాను. నాకు ఇంకా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు అనమాట. ఎంత కోపంగా ఉంది వీళ్ళందరి మీద. ఓకే అండి, కాకపోతే ఇక్కడ బాధ్యత వాళ్ళది కాదు. వాళ్ళకి మాకు సంబంధం లేదు, సమాజం ఏమైపోయినా మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పేశారు. కాబట్టి మనదే బాధ్యత. మన పిల్లల్ని మనం చూసుకోవాలి, మన సమాజాన్ని మనం చూసుకోవాలి. మీకు ఎక్కడైనా సరే ఇలాంటి విషయాలు కనిపించినట్లయితే, ఎవరైనా ఇలాంటి డిక్లరేషన్స్ ఇస్తున్నట్లు తెలిస్తే ఖచ్చితంగా, ఎందుకంటే మీరు వీడియోలు చూస్తున్నారు అంటే మీది కూడా బాధ్యత ఉంది. ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. తప్పైతే తప్పు అని చెప్పండి, మంచిదైతే మంచి అని చెప్పండి. ఓకే అండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకెంతకు మించి ఎక్కువ మాట్లాడలేను. నాకైతే చాలా బాధగా ఉంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బై.